మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి అదమోడొకడని నాడు ఆకలి బాధలో అన్యాయమైపోయి పందులు సహవెలి అలవడెను వేదన అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవానిను చేరితి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య
క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. అంతేకాక ఈ కార్యక్రమమునకు అనగా వాక్య సందేశము లేక వాక్య వివరణ సందర్భానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి దినం మరి దైవ సందేశం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనాలను నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా మరి శ్రద్ధగా ఆలకించండి. మీరు కూడా ఒకవేళ బైబిల్స్లో మీ వాక్య భాగాన్ని చూసినట్లయితే ఇంకా సంతోషం. ఈ వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచన ప్రారంభం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఇదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, కానీ ఎవడనూ వానికేమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, మాతో మాట్లాడండి. మీ మాటలు గ్రహించే శక్తిని మా అందరికీ దయచేయండి. ఇదిగో ఈ వాక్య ధ్యానం ద్వారా మీరు మహిమనందండి. మా జీవితాలను ఆశీర్వదించమని క్రీస్తు వారి నామంలో ఈ విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉపమానమును మనము మరి ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాం. సండే స్కూల్ పిల్లలకు తెలియజేస్తూ ఉంటాం, సంఘాల్లో బోధిస్తూ ఉంటాం. మరి బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఉపమానంలో ఇది ఒకటి. ఈ ఉపమానమును మనం విశ్లేషించినట్లయితే ఈ ఉపమానము ఎవరితో చెప్పాను, ఎందుకు చెప్పాను అనేటువంటి విషయం మనం మొదటగా అర్థం చేసుకుంటే ఉపమానం యొక్క ఉద్దేశం కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ 15వ అధ్యాయము ప్రారంభంలోనే ఈ ఉపమానం యొక్క ఇంటెన్షను మనకు కనపడుతూ ఉంటుంది. 15వ అధ్యాయము 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, 2వ వచనం, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరు. 2 డిఫరెంట్ గ్రూప్స్ ఇక్కడ కనపడుతూ ఉంటుంది. పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యుల గురించి మనం సహజంగా అప్పుడప్పుడు వింటూ ఉంటాం. పరిసయ్యులు ఆ మాటలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని మనం చూసినట్లయితే వారు ప్రత్యేకంగా జీవించువారు. యూదీయ సమాజంలో భక్తి కార్యములను వారు చేయొచ్చు, తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని వారు పాటిస్తూ, సద్దుకైలు కూడా ఇట్లాగే ఉంటారు. పరిసయ్యులు కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్. వారు ధర్మశాస్త్రాన్ని మరియు
ఈ రిచువల్స్, జూయిష్ రిచువల్స్, యూదీయ ఆచారాలను వారు చక్కగా ఆచరిస్తూ సమాజంలో గౌరవం కలిగినటువంటి వారు, వారికి మంచి గౌరవం ఇస్తారు యూదీయ సమాజంలో. వారు పరిచయులు అంటే మతాన్ని చక్కగా ఆచరిస్తూ జాగ్రత్తగా జీవించువారని వారి అర్థం. కాబట్టి యూదీయ సమాజంలో వారికి మంచి గౌరవం ఉన్నది. రెండవ వర్గము స్క్రైబ్స్, తెలుగులో శాస్త్రులు అని తర్జుమా చేశారు. ఆ తర్జుమాలో ఉన్న ఇంటెన్షన్ నాకు తెలియదు, కానీ ఆంగ్లంలో కరెక్ట్ కనపడుతుంది స్క్రైబ్స్. స్క్రైబ్ అంటే లిఖించువాడు. ఏమి లిఖిస్తారు? దే కాపీ ద స్క్రిప్చర్స్. ఇప్పుడంటే ప్రింటింగ్ టెక్నాలజీ ఉన్నది. ప్రింటింగ్ టెక్నాలజీ లేని దినాల్లో మాన్యువల్గా దే యూజ్ టు కాపీ ద స్క్రిప్చర్స్. లేఖనాలను వారు మాన్యువల్గా చేస్తారు, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. కావున శాస్త్రులు అనే స్క్రైబ్స్, లేఖికులు అనవచ్చు, వాళ్ళు కాపీ చేస్తారు. సో బికాజ్ దే ఆర్ కాపీయింగ్ హోలీ స్క్రిప్చర్స్. ఇవి లేఖనాలే కానీ పరిశుద్ధమైన లేఖనాలు, చాలా హయ్యెస్ట్ రిగార్డ్ ఇవ్వబడినటువంటి లేఖనాలు. వీరు కాపీయింగే కాదు, దే కెన్ ఇంటర్ప్రెట్. ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే ధర్మశాస్త్ర ఉపదేశకులుగా కూడా వాళ్ళు ఉండగలరు. రెండు కూడా చాలా మంచి ప్రెస్టీజియస్ గ్రూప్స్, పరిచయులు కానీ లేఖికులు లేక శాస్త్రులు కానీ. యేసుప్రభు వారి బోధలు వినడానికి వస్తున్నటువంటి వారెవరు? ద అదర్ సైడ్. ఇక్కడ మనం చూసినట్లయితే సుంకరులను, పాపులను. సుంకరులు అనగా ట్యాక్స్ కలెక్టర్స్. ఎందుకు వీళ్ళను వేరుగా చూస్తారంటే, యూదులు యెహోవా దేవుడు, మాకు రాజు ఆయనే, దేవుడు ఆయన అని యూదులు ఖచ్చితంగా వారు నమ్ముతారు. ఇక్కడ ఈ యూదులందరూ కూడా పాలస్తీనాలో వారు రోమీయుల, ఈ సందర్భంలో రోమీయుల పాలనలో ఉన్నారు. కాబట్టి రోమీయుల పాలనలో వీళ్ళు సౌకర్యవంతంగా లేరు, ఎందుకంటే యెహోవా మా రాజు అంటారు. కాబట్టి ఈ రోమీయ ప్రభుత్వం కొరకు పన్నును వసూలు చేస్తున్నారు, నాట్ ఫర్ జూయిష్ సొసైటీ ఆర్ గవర్నమెంట్. ఇట్ ఈస్ రోమన్ గవర్నమెంట్. రోమా ప్రభుత్వం కొరకు పన్నులు వసూలు చేసేవారుగా ఉన్నారు వీరు. వీళ్ళు సెక్యులర్ ఎంప్లాయీస్, అంటే రోమా ప్రభుత్వ నియామకంలో పనులు చేసేటువంటి వారు. కావున వీరిని యూదులు తక్కువగా చూస్తారు. ట్యాక్స్ కలెక్టర్స్ అంటే యు ఆర్ అగెయిన్స్ట్ అవర్ గాడ్. మా దేవునికి పన్నులు కట్టాలి, మా దేవుడే రాజు. కానీ అక్రమంగా పరిపాలన చేయుచున్నటువంటి రోమీయులకు మీరు పన్నులు వసూలు చేసి కట్టేవారు కాబట్టి వారిని అసహించుకుంటారు. వాళ్ళని చాలా చాలా రకాలుగా పిలుస్తుంటారు ట్యాక్స్ కలెక్టర్స్. మరి పన్నులు వసూలు చేసేవారు సుంకరులు. రెండవది పాపులు. పాపులు డజంట్ మీన్ దట్ రియల్లీ దే ఆర్ సిన్నర్స్. పాపులని పిలువబడుతున్నారు. ఎవరు పాపులని పిలుస్తున్నారంటే యూదులు పాపులని పిలుస్తున్నారు. ఎందుకు పాపులు? దే ఆర్ సర్వింగ్ ద రోమన్ గవర్నమెంట్. రోమా ప్రభుత్వానికి సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి వారు పాపులు. ఒక అన్యరాజుకి సేవలు చేసేటువంటి వారు, అన్యరాజుల ప్రభుత్వంలో కీలకమైన పనులు చేసేటువంటి వారు యెహోవాకు వారు అనుకూలస్తులు కాదు. అందునిమిత్తము వారిని పాపులనే కేడర్లో పెట్టేశారు. సుంకర్లు, పాపులు ఇద్దరు కూడా డిఫరెంట్ లేబుల్స్ పెట్టేసి దేవునికి వ్యతిరేకులు అనే అభిప్రాయాన్ని మరి యూదులు లేబుల్ చేస్తారు. ఇటువైపు పరిసయ్యులు, మరి శాస్త్రులు, అటువైపు సుంకర్లు, పాపులు. మరి ఇద్దరు సుంకర్లు, పాపులు వస్తున్నారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఈ పరిసయ్యులు, శాస్త్రులు దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి దేవునికి సంబంధం లేదు కదా. యేసు ప్రభువారు వచ్చాడు, మరి ఆయన ప్రవక్త అనండి, దేవుని కుమారుడు అనండి, మరి ఆయన రబ్బీ అనండి, వాటి అవగాహనలు వేరుగా ఉన్నాయి.
ఇక్కడికి ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని అసహించుకుంటున్నారు. యేసు ప్రభు వారిని కూడా అసహించుకుంటున్నారు. ఏంటండి వాళ్ళని రాణిస్తావు అని. ఇక్కడ ఈ టెన్షన్లో అంటే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వ్యతిరేక పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పడం మనం చూస్తాం. ఈ ఉపమానము తెలియజేయచ్చు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాత్రలు తండ్రి, ఇద్దరు కుమారులు. ఈ జూయిష్ అండర్స్టాండింగ్లో తండ్రి కుమారులకు తన ఆస్తిని పంపకం చేయవచ్చు. ఆస్తి పంపకాల్లో పెద్ద కుమారుడికి 2 భాగాలు. ఉదాహరణకు నేను ద్వితీయోపదేశకాండము 21:17 వచనాన్ని నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 17 వచనాన్ని నేను చదువుతాను. ఇక్కడ అంటాడు మోషే మరలా ద్వితీయ ఉపదేశం, సెకండ్ టైం. ఇక్కడ మనం తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవాలి. జ్యేష్ఠ కుమారుడికి రెట్టింపు, డబుల్ ద పోర్షన్, అంటే 2 భాగాలు. మరి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు పెద్దాడికి 2 భాగాలు, చిన్నాడికి 1 భాగం. ఇది సహజంగా మత పద్ధతిలో భాగాలు వేసుకోవడం. అంతవరకు బాగానే ఉంది. ఈ భాగాలు వేయవచ్చు. తండ్రి తన జీవిత కాలంలో పిల్లలకు వాళ్ళ షేర్స్, అంటే నీకెంత వస్తుందిరా, నీకెంత వస్తుంది నాన్న అని చెప్పి భాగాలు వేయవచ్చు. కానీ తండ్రి మరణించిన తర్వాతనే వారు ఆస్తులను పొందుకోవాలి. తండ్రి బ్రతికి ఉండగా ఆస్తులో భాగాలను వారు పొందుకొనుటకు, అనుభవించడానికి అవకాశము లేదు. దాంతోపాటు అది భూమి అయితే దాని ప్రొడ్యూస్, ఆ ప్రోడక్ట్, అది అగ్రికల్చరల్ ప్రోడక్ట్ కానీ ఇంకొకటి కానీ అది తండ్రి యొక్క ఆస్తిలో భాగమే. తండ్రి కెన్ ఎంజాయ్ ఫాదరే తన మెయింటెనెన్స్ కొరకు ఆ వ్యవసాయ ఫలాలన్నిటినీ ఆయన అనుభవించవచ్చు. భూమిలో ఉన్నటువంటి డివిజన్స్ ఆ తండ్రి జీవితకాలం బ్రతికి ఉన్నప్పుడే వేయవచ్చు. ఇప్పుడు అది కూడా ఇష్యూగా ఉంటుంది. కొన్నిసార్లు తండ్రి ఓవర్లుక్ చేసి ఎవడ భాగం వాడికి పంచకుండా చివరిదాకా ఉంటాడు. తీరా ఏదైనా కాలం చేయవలసిన పరిస్థితి వస్తే మరి అటు తరువాత పిల్లలు కోర్టులకి ఎక్కడం, పోట్లాడుకోవటం, గందరగోళాలు జరుగుతున్నాయి. యూదీయ కుటుంబంలో అయితే జీవితకాలంలోనే డివిజన్స్ అయిపోతాయి. ఎవడి పార్టీ ఆడికి నీది అని చెప్తాడు. కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి లేదు, సొంతం చేసుకోవడానికి లేదు తండ్రి చనిపోయినాకనే. ఈ ఉపమానంలో మనం చూసినప్పుడు చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆ ఆస్తి తన వంతు తనకిచ్చేయమని అడిగి తనకి ఇచ్చాక దాన్ని లిక్విడ్లోగా మార్చుకున్నాడు. అంటే డబ్బు ద్రవ్యం రూపంలోనికి మార్చినట్లు మనం చూస్తాం. చాలా మనం చూసినట్లయితే కొన్ని దినములైన తర్వాత 13వ వచనం 15వ అధ్యాయం లోకాసు వార్త. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, అంటే అమ్మేసుకుంటున్నాడు అంటే తండ్రి మరణించాకనే దానిని ఏమైనా చేయాలి. కానీ తండ్రి బ్రతికున్నప్పుడే ఆయనను చనిపోయిన వానిగా లెక్కవేసి తాను దానిని మరి అమ్ముకున్నాడు, కూర్చుకున్నాడు, లిక్విడిఫై చేశాడు, చేతపట్టుకున్నాడు. మరి ఎలాంటి ఆస్తి అంటే తండ్రి చాలా గొప్ప ఆస్తిమంతుడు. 17వ వచనం, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఎంతోమంది కూలివాండ్రు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో తండ్రి ఉన్నాడంటే చాలా ధనవంతుడు. ఆ ధనవంతుని యొక్క ఆస్తిలో 1 భాగం, పెద్దవాడికి 2 భాగాలు ఉంటాయి. ఆ 1 భాగాన్ని తాను అమ్ముకొని దాన్ని లిక్విడిఫై చేసుకొని, అంటే ఆ డబ్బు రూపంలోకి మార్చుకొని తాను ప్రయాణం
దూరదేశంలో మేబీ ఓవర్సీస్ అనొచ్చేమో, మరి ఓడల మీద ప్రయాణము, ఎట్ల ప్రయాణము, చాలా దూర ప్రయాణం వెళ్ళడం ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం. దూర ప్రయాణము మరి ఆయన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ దూరదేశం వెళ్ళిన తరువాత ఓవర్సీస్ కొంచెం దుర్వ్యాపారము అనే మాట ఇక్కడ కనపడుతుంది. 13వ వచనం చివరి భాగంలో, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఆ దుర్వ్యాపారం ఎట్లా చేశాడు? లగ్జరీస్కి అలవాటు పడ్డాడు, జూదాలు ఆడాడు. మరి ఇవన్నీ కూడా వీ కెన్ ఇమాజిన్. ఈ ఉపమానంలో కొంత మనం ఊహించవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. ఏదైతేమి దుర్వ్యాపారం, దాన్ని సరిగా డబ్బును తాను వాడలేకపోయాడు. కొన్నిసార్లు డబ్బు విలువ తెలియని పిల్లలు ఉంటారు. ఆ డబ్బును సంపాదించడంలో మరి ఎంత శ్రమ ఉన్నదో తెలియని వారు ఉంటారు. తండ్రి అయితే కూడబెడతాడు, కానీ బిడ్డలకు దాని యొక్క విలువ తెలియనప్పుడు అది చాలా ఇబ్బందికరమైంది. ఈ మధ్య ఒకసారి నా దగ్గర వీళ్ళు ఇచ్చిన కానుక డబ్బులు 10 రూపాయలు ఇన్ని పోగేసి పెట్టుకున్నాను. అంటే ఒక కట్ట, ఒక 1000 రూపాయలు, అన్ని 10 రూపాయల నోట్లు. గ్రామాల్లో అవే ఇస్తారు. చేయి చాపి అయ్యగారికి అందించారంటే 10, 20, మహా అయితే 50 లోపు ఉంటాయి. అన్నీ 10లే ఉంటాయి, మించి పెద్దవి ఉండవు. అవన్నీ నేను ఒక 1000 రూపాయలుగా జమ చేసి అట్లా పెట్టుకున్నాను. మా మనవడు వచ్చాడు, కుమారుడు, తాత నీవు రిచ్చా అన్నాడు. ఏందిరా, నేను రిచ్ కాదు నాయన, నార్మల్, ఈవెన్ పూర్, పేదవాడిని అని కూడా చెప్పుకోవచ్చు. నీ దగ్గర ఇంత మనీ ఉంది కదా అన్నాడు. అంటే దాని అర్థం చెప్పాను, నాయన ఇది స్మాలర్ నోటు, కాబట్టి ఇంత కట్టగట్టినా కూడా 1000 రూపాయలే, నీ స్కూల్కి ఎంత కట్టాలో తెలుసా అని వాడితో మాట్లాడినప్పుడు వాడు గప్చిప్ అయ్యాడు. ఇంకేదో ఆలోచిస్తున్నాడు, ఏంటి తాత చెప్పిన రీజనింగ్లో చూడటానికేమో ఇంత కట్టున్నది 10 రూపాయల నోట్లు అని. బిడ్డలకు ఆ విషయాలు తెలియజేయవలసి ఉంటుంది. లేకపోతే వాళ్ళు వెన్ దే ఆర్ స్పెండింగ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారంటే దాని విలువ తెలియక లావిష్గా స్పెండ్ చేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో కూడా భార్యాభర్తల్లో భర్తకు డబ్బు విలువ తెలుస్తుంది, కానీ భార్యకు తెలిసి ఉండదు. సో ఆమె రాబడి మాకెంత, 1000 రూపాయలు వస్తుంది, నేను 2000 ఖర్చు పెడితే ఎట్లాగూ ఒక 1000 రూపాయలు డెఫిసిట్లో పడతాం కదా, ఇట్లా నెలలు గడేసే కొంది మన డెఫిసిట్ కానీ అప్పులు కానీ పెరుగుతాయి కదా అని ఆలోచన ఉండదు. సో లెట్ మీ స్పెండ్ లైక్ ఎనీథింగ్ అనేటువంటి అభిప్రాయం. సో ఇక్కడ హీ వాజ్ స్పెండింగ్ లావిష్లీ. ఆయన దగ్గర ఉన్నట్టు అమౌంట్స్ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే మరి అక్కడ దూరదేశంలో తాను ఏం చేయాలి, దూరదేశం వెళ్ళినవాడు మరి ఏదైనా సంపాదించాలి, వెళ్ళటం అయితే జరిగింది. కొంచెం మంచి అక్కడ ఏ పని బాగా డిమాండ్ ఉంటుందో ఆ వ్యాపారాన్ని చేపట్టాలి, సంపాదించాలి. ఇక్కడ దుర్వ్యాపారం అయిపోయినాయి, డబ్బులన్నీ అయిపోయినాయి. ఇక్కడ నేచర్ అంటే ప్రకృతి అనుకూలించలేక డబ్బులు అయిపోయినాయి, దేవుడు ప్రకృతిని అనానుకూలంగా మార్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రకృతి అననుకూలముగా ఉండడం మనం చూడవచ్చును. 14వ వచనం, అదంతా ఈ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. ఈ ప్రకృతి అననుకూలత, కరువు. కొన్నిసార్లు మన వాళ్ళు అంటానే ఉంటారు, ఈ మధ్య ఎన్నికలు జరుగుతుంటేనే ఒక ఆయన మరి అధికార పార్టీకి సంబంధించిన వాడే మా దగ్గర కూర్చొని ఇదే ఆఖరి వాన పాస్టర్ గారు అన్నాడు. ఇదేంది బాబు అంటే, ఇక అంతేనండి, ఇక మళ్ళీ 5 ఏళ్ళ దాకా మనకు దొరకదు అన్నాడు. అంటే ప్రకృతి
ప్రకృతిని ఎవరు శాసించలేరు, అది దేవుడు శాసించాల్సింది. ప్రకృతిని శాసించడం దేవుని యొక్క చిత్తానికి దగ్గరగా ఉంటుంది. దేవుడు ఆకాశాన్ని నుంచి వర్షాన్ని మనకు కురిపిస్తే అది మన దీవెనలు. ఆకాశం అట్లా ఇనుములాగా ఆగిపోయిందంటే దేవుని యొక్క జడ్జిమెంట్ కూడా ఉండవచ్చేమో, అంటే ఇంటెన్షన్ ఉండవచ్చేమో, శిక్ష ఉండవచ్చునే. ఇక్కడ వర్షం లేదు, కరువు వచ్చినది. కరువు మరి ఒక విధంగా దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడు. దాని ఎఫెక్ట్ అనేక మంది మీద ఉండొచ్చు, కానీ ఈ తప్పిపోయిన లేక చిన్న కుమారుడి మీద ఆ ఎఫెక్ట్ పడినది. ఆ చిన్న కుమారుడి మీద ఎఫెక్ట్ పడినప్పుడు అక్కడ మరి తారుమారు పరిస్థితి అయిపోయింది. ఏమి లేదు, తినడానికి లేదు. అప్పుడు అతడు ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్, పందులను గాయడానికి, ఒక స్వేచ్ఛతో తండ్రి ఇంటిలో ఫ్రీడమ్, ఫ్రీ యంగ్ మ్యాన్, స్వేచ్ఛ ఉన్నటువంటి వాడు మరి దూరదేశం తన నిర్ణయంతో తండ్రి ఇంటి నుండి బయలుదేరి బయటికి వచ్చాక ఆ స్థలంలో చివరకు ఒక బానిసగా కన్వర్ట్ అయిపోయినాడు. ఇది చాలా దయనీయమైనటువంటి స్థితి. తండ్రి ఇంటిలో స్వేచ్ఛ ఉన్నది, ఫ్రీడమ్ ఉన్నది అనుకుంటాం కదా, మా తండ్రి స్వేచ్ఛ ఇవ్వడు అని. నేను చిన్నప్పుడు అనుకునేవాడు, మా తండ్రి కొడతాడు, తల్లి కొడతాడు, ఇద్దరు కొట్టేవాళ్ళు చిన్న వయసులో. ఆ దినాలు కొడితే బుద్ధి వస్తుందని వాళ్ళ అభిప్రాయం. బడిలో కూడా తీసుకెళ్ళి పంతులా మా వాడిని బాగా దన్ను అనేవాళ్ళు. అంటే వీడు దెబ్బలు పడితే క్రమం వస్తుంది, చదువు వస్తుంది అని. అట్లా వాళ్ళు శిక్షిస్తూ ఉంటే నాకు అనిపించేది, నేను ఒక రోజున పెద్దవాడిని అవుతాను, మా తండ్రిని ఒక కర్ర తీసుకుని ఎరగొడతాను అనుకునేవాడిని. అంటే ఆ అభిప్రాయం, ఒక కోపం, ఇంటెన్షన్ తెలియక తండ్రి ఇంట్లో స్వేచ్ఛ లేదు అనుకున్నాడు, స్వేచ్ఛగా నా ఆస్తిని తీసుకొద్దాం అనుకున్నాడు. తండ్రి ఇంట్లో స్వేచ్ఛ విలువ తెలియనివాడు దూరదేశంలో అన్యుల యొద్ద బానిసత్వానికి ఒప్పుకుంటున్నాడు. ఇది విచారకరమైనటువంటి విషయం. ఆ బానిసత్వంలో కూడా యూదుల మత పద్ధతికి ప్రతికూలమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. మనము గమనించినట్లయితే ఈయన చేరినటువంటి వ్యవహారం ఏంటంటే పందులు మేపడానికి పంపాడు ఆయన. ద సిటిజన్ ఆఫ్ దట్ ల్యాండ్, ఆ దేశ పౌరుడు, ఆయన దగ్గర ఈయన బానిసగా చేరితే ఈ బానిసను మనం చూస్తూ ఉన్నాం. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. 15వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నది, పందులు మేపుటకు వానిని పంపెను. మరి పందులు మేపడానికి పంపినప్పుడు పందులు యూదులకు హేయమైనటువంటి ప్రాణి, హేయమైనటువంటి ఒక జంతువుగా వారు పరిగణిస్తారు ధర్మశాస్త్ర ప్రకారం. దేవునికి హేయమైనటువంటి పనిలో తాను పాలు పంపులు పొందాడు. ఎథికల్ ఇష్యూస్ ఆర్ ప్లెంటీ. ఎథిక్స్ అనే మాట, క్రిస్టియన్ ఎథిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇది చాలా కష్టమైంది. నాకు కొంచెం పొలం ఉన్నది, చాలా కొంచెం. ఇది ఎప్పుడు వేసినా కూడా పెట్టే ఖర్చు ఎక్కువ, వచ్చే రాబడి 4వ వంతు. అంటే ఖర్చులో రాబడి 4వ వంతు. మా వాళ్ళు ఈ మధ్య అన్నారు, కౌలుకి ఇవ్వండి సార్, ఎంతో కొంత డబ్బులు మీకు ముందే తెచ్చిస్తారు అని. నేను అడిగాను, కౌలుకి ఇస్తే ఏం వేస్తారు వాళ్ళు పంట? పొగాకు మంచి డిమాండ్ ఉందండి, పొగాకు వేసుకుంటారు, కాకపోతే 2 సార్లు 3 సార్లు కూడా వేస్తారు పరిస్థితిని బట్టి, నీళ్లు కడితే బాగా ఎదుగు వస్తుంది. పొలాన్ని పొగాకు పంటకు కౌలుకి ఇవ్వడం, ఇది క్రైస్తవ నీతి శాస్త్రానికి అనుకూలమా? నేను చాలా బేరీజ్ వేసుకుంటున్నాను స్టిల్. మరి ఏదైనా మనమే ప్రయత్నం చేద్దామా? నష్టం వస్తుంది. ఏం చేయాలి? నేను ఈ మధ్య ఒక నిర్ణయం, మరి మధ్యవర్తులుగా ఉండేటువంటి వారు బేరగాళ్ళకి చెప్పాను, నేను అమ్మేస్తానయ్యా, దీనిలా నేనేం చేయలేకపోతున్నాను, ఎవరికన్నా కౌలుకిద్దాం, వాడు పొగాకు తప్ప ఏది వేయడు దానిలో,
ఇది క్రైస్తవ నీతికి విరుద్ధం, ఏం చేయాలి, అమ్మేస్తాను అనే మాట చెప్పాను. వాళ్ళు బేరగాళ్ళు త్వరగా తేవడం వల్ల అయ్యగారు పాస్టర్ గారు ఈ ఒక్కరో భూమి అమ్ముకుంటే తర్వాత పిల్లోడికి ఏముంటుంది అని వాళ్ళ చర్చలు. కాబట్టి వాళ్ళు బేరం తేవడం వల్ల స్టిల్ ఐ ఆమ్ నెగోషియేటింగ్ వాట్ టు డూ. చెట్లు మొలిపిద్దామా, కంప మొలిపిద్దామా అని. కాబట్టి నీతి శాస్త్రం ఉన్నది, కడుపు మాడుతుంది, ఇట్స్ ఓకే. కడుపు మాడుతూ ఉన్నప్పుడు పందులను మేపడానికి వెళ్ళాల్సి వచ్చింది. ఒకరికి బానిసత్వం ఒప్పుకున్నప్పుడు ఒక స్వేచ్ఛా కుమారుడు అన్యుల దగ్గర బానిసగా మారి ఆ బానిస వృత్తిలో పందులు మేపే పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు మరి ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే తినడానికి తిండి లేక తాను పందులు తినే పొట్టు కొరకు ఆశపడడం మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే అంటాడు, వాడు 16వ వచనం, పందులు తిను పొట్టితో తన కడుపు నింపుకొన ఆశపడను, కానీ ఎవడనో వానికేమీయు ఇయ్యలేదు. పందులు తినేటువంటి పొట్టు గురించి ఈ 16వ వచనంలో మనం చూసినట్లయితే దీన్ని ఇక్కడ క్యారబ్ అనే పదంతో ఉచ్చరించడం మనం చూస్తాం. క్యారబ్ ఇది విధంగా ప్రోటీన్ ఫుడ్, అంటే మనం తినం కానీ పశువులకు వేస్తాం కానీ లేక పందులకు వేస్తాం కానీ దానిలో మంచి ఈ వాల్యూస్ ఉన్నాయి, మన జీవితానికి ప్రోటీన్స్ ఉన్నాయి దానిలో. అంటే కడుపు నింపుకుంటే బలం వస్తుంది. ఆ రోజుల్లో పేదవాళ్ళకు కూడా ఇదే ఆహారం అయ్యేది, ఒక్కొక్క పర్యాయం జంతువులకు అయ్యేది. అవి తిని బాగా గట్టిగా బలిసిపోతూ ఉండేవి. కొన్ని ఈ రోజుల్లో అవే తప్పడం వల్ల మా చిన్నతనంలో ఉలవలు, అలసందలు ఇవన్నీ ఎద్దులకేసేవాళ్ళు. ఆ ఉలవ చెత్త ఇట్లాంటివన్నీ కూడా, ఉలవలు కూడా బాగా గుగ్గిళ్ళు చేసి వాటిని రుబ్బి కానీ అట్లాగే కానీ వేసేవాళ్ళు. ఈ దినం 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఉలవచారు అని ఆర్డర్ ఇస్తే వాడు ఇంత బిల్లు తెస్తున్నాడు. సో ఇది ఈ క్యారబ్ అనేది కూడా అలాంటిదే. మరి జంతువులకు వేస్తారు కానీ ప్రోటీన్ ఫుడ్ ఆశపడ్డాడు. ఇది తింటే కొంచెం కడుపులో బాగుంటుంది కదా, ఎత్తుగా ఉంటుంది కదా, అంటే సపోర్ట్ కదా, లైఫ్ సపోర్టు, ఇది తిందాం అనుకున్నాడు. ఇది తిందాం అనుకుంటే ఎవడు దాన్ని కూడా తినేయలేదు. నువ్వు తింటట్టయా జంతువులకి చాలదు, పందులకు చాలదు అన్నట్లు ఎవడు అలా వచ్చేయలేదు. రెండవది ద అదర్ సైడ్ ఆఫ్ ఈ పందులు తినే పొట్టు గురించి మనం చూస్తే యూదీయ జీవితంలో ఈ రబ్బీలు చెప్పేది ఏంటంటే ఈ క్యారబ్ అనేటువంటి ఈ పొట్టు పశ్చాత్తాపానికి గుర్తుగా బహిరంగంగా తింటారట. ఐ ఆమ్ కన్ఫెసింగ్ మై సిన్స్, నా యొక్క పాపములను నేను ఒప్పుకొనుచున్నాను అని దేవునికి చెప్పడానికి, దేవుని యొద్ద దుఃఖముతో ఒప్పుకొనుచున్నాడనేటువంటిది సింబాలిక్గా మరి సమాజానికి అర్థం కావాలంటే, యూదీయ సమాజానికి, దట్ పర్సన్ విల్ ఈట్ క్యారబ్, ఈ పొట్టును బహిరంగంగా తిని చూయించడం వలన నా తప్పును నేను ఒప్పుకొనుచున్నాను, అంగీకరించుచున్నాను, దుఃఖపడుచున్నాను అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయటం అంట. మరి వాస్తవమే, తప్పును వ్యక్తం చేయవలసిందే. మరి ఎక్కడ వ్యక్తం చేయాలి? అన్యుడైన యజమాను దగ్గర తాను ఒప్పుకోవాలనా, లేక అన్య దేశంలో అన్యులైన ప్రజల దగ్గర తాను ఒప్పుకోవాల్సి ఉన్నదా? ఎవడైనా తన పాపమును ఒప్పుకొనవాలంటే దేవుని యొద్దకే రావాలి. ఇఫ్ యు వాంట్ టు కన్ఫెస్ యువర్ సిన్స్. మాకు చిన్నతనంలో ఒక అయ్యగారు వచ్చేవాడు. అయ్యగారు వచ్చి, బాయ్ రక్షణ పొందావా? లేదు సార్. ఒక పేపర్ తీసుకురా, పెన్ తీసుకురా, కూర్చో. సరే సార్. నువ్వు చేసిన పాపాలన్నీ రాయి దాని మీద అనేవాడు. సరే, కొందరు రాసేవాళ్ళు నాలాటోటి తప్పించుకుని పోయాడు. ఏంది ఇది
నా పాపాలు పేపర్ మీద రాసి ఈయనకి చూపించటం ఏంది అని. అబ్బాయి తీసుకొచ్చావా, ఎన్ని వచ్చినాయి నీ పాపాలు? డజన్ వచ్చినాయా, 12 వచ్చినాయా? మోకరించు, ఇదిగో ఫస్ట్ పాపం ఇది, దీని కొరకు ప్రార్థన చేయి, రెండవ పాపం ఇది, దీని కొరకు ప్రార్థన చేయి. ఆయన చదివి ఒక్కొక్క దాని కొరకు ప్రార్థన చేయించి ఈ కుర్రాన్ని నేను రక్షణలోకి నడిపించానని బయట జనాలకి చెప్పుకునేవాడు. ఇదేంటో నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ఆ రోజుల్లో భక్తులని, ప్రజల చేత మెప్పునంది, అనేకులను రక్షణలోకి నడిపిస్తున్నాడని అనుకునేవాళ్ళు. ఇక్కడ అది కాదు. అన్యుల దగ్గర కాదు, ఎవరి దగ్గర నీ పాపములు ఒప్పుకోని అవసరం లేదు. ఎక్కడో అన్యుడి అయినటువంటి యజమానుడి దగ్గర ఉంటూ నీవు దుఃఖపడాల్సిన పని లేదు. అంటే ఆ దుఃఖమునకు ప్రతిఫలం లేదు. లేక అన్య జనముల మధ్య దేవుని సముఖంలో కాకుండా అది కూడా కుదరదు. లేటర్ ఈ రియలైజ్డ్, వానికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే ఎక్కడ హౌ టు కన్ఫెస్ అవర్ సిన్స్, మన తప్పిదములను మొదటగా వి నీడ్ టు అండర్స్టాండ్ ఆర్ అడ్మిట్ దట్ వీ హ్యావ్ కమిటెడ్ సిన్. దేవుని దృష్టిలో మనము పొరపాటు చేసామనేది మన మనసు ముందుగా ఆ కాన్షియస్లోకి రావాలి. అప్పుడు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అంటే ఈయన తండ్రి యొద్ద ఒప్పుకోవాలి. ఇక్కడ తండ్రి పాత్ర దేవుణ్ణి సూచిస్తూ ఉన్నది కాబట్టి, ఇఫ్ ఎట్ ఆల్ దే కన్ఫెస్, దే నీడ్ టు కన్ఫెస్ దేర్ సిన్స్ బిఫోర్ ద ఫాదర్. తండ్రి దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇక్కడ అన్యుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవటం కాదు. మన వాళ్ళు అంటారు కదా, కన్ఫెషన్స్ స్టేషన్లోకి తీసుకెళ్ళి 4 తగిలిస్తే కన్ఫెస్ చేస్తారు. దేవుని సముఖంలో ఆలయంలో కూర్చొని దేవునికి నువ్వు చెప్పుకోరా స్వామి అంటే హృదయం కదలదు. ఆడ నటన చేసి బయటకు వస్తాం, ప్రజల చేత భక్తి పరులు అనుకుంటాం. కానీ రైట్ ప్లేస్ టు కన్ఫెస్ యువర్ సిన్స్ ఈజ్ బిఫోర్ ద ఫాదర్ గాడ్. తండ్రి అయిన దేవుని యొద్ద వచ్చి నీ తప్పులను నీవు ఒప్పుకోవడానికి అది సరైన స్థలము, సరి అయినటువంటి దైవం. అది కీలకమైనటువంటి. ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఎవరిని సూచిస్తున్నాడు మొదట్లోనే చెప్పాను. అక్కడ సుంకరులు మరియు పాపులు. అదే సుంకరి జక్కయ్య యేసు ప్రభువారు ఆ ఇంటికి వెళ్తే చెప్పేస్తాడయ్యా, నా ఆస్తి పేదలకు ఇచ్చేస్తానయ్యా, సగం ఇచ్చేస్తానయ్యా, ఎవరి దగ్గర నేను తీసుకుని ఉంటే 4 రెట్లు చెల్లిస్తానయ్యా. హీ వాజ్ కన్ఫెసింగ్ ది సిన్స్ బిఫోర్ జీసస్. ఆ కన్ఫెషన్ చూసి యేసు ప్రభు ఇశ్రాయేలీల్లో ఇట్టంటాడు లేడయ్యా అని అంటాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ తప్పును గ్రహించినటువంటి కుమారుడు సుంకరులు పాపులను సూచిస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తున్నారు యేసయ్య దగ్గరికి. అది గొప్ప సంగతి. ఆ రీతిగానే వాళ్ళ స్థలాల్లో వాళ్ళు ఒప్పుకుంటే అది చెల్లని ఒప్పుకోరు. మనం గమనిస్తుంటాం కదా, మోకాళ్ళ మీద నడుస్తాడు ఒకడు, మోకాళ్ళు మా చేతుల మీద నడుస్తాడు, పొర్లుకుంటూ తిరుగుతాడు ఒకడు, ఉపవాసాలు చేసుకుంటాడు, అరణ్యాలకు పోయి గెడ్డాలు పెంచుకుంటాడు. క్షమాపణ లేదు. దేశం వద్దకు రావాలి నీ క్షమాపణ అంటే. పరమ తండ్రి, ద రియల్ ఫాదర్ గాడ్, అక్కడికి రావాలి, అక్కడ ఒప్పుకోవాలి. అప్పుడు ఫలితం ఉంటుంది, నిన్ను ఆ తండ్రి చేర్చుకుంటాడు కూడా. ఇక్కడ మనం చూసినప్పుడు అదే జరుగుతూ ఉన్నది. అతనికి బుద్ధి వచ్చినప్పుడు, సరిగా మరి జ్ఞానం కలిగినప్పుడు, వేరయ్యా ఏ తండ్రి దగ్గర నాకు స్వేచ్ఛ ఉన్నదో ఆ స్వేచ్ఛ నుండి బానిస గృహంలో ఉన్నాను, మరలా స్వేచ్ఛ గృహానికి నేను వెళ్ళాలి. ఆ స్వేచ్ఛ గృహంలో వాస్తవంగా కుమారుడను అనిపించుకోవడానికి అవకాశం లేదు. ఐ సోల్డ్ అవే ఎవ్రీథింగ్. బ్రతుకున్న తండ్రి లేనట్టు, చచ్చినట్టు నేను అమ్మేశాను ఆయన జీవితకాలంలో. అంటే తండ్రి నేను రిజెక్ట్ చేశాను, అనుకోలేదు, తీసిపడేశాను, అందువలన అమ్ముకోగలిగాను. ఇప్పుడు పోయి తండ్రే లేడు అనుకున్న వాడిని అయ్యా నీ కుమారుడిని అంటే ఆయన ఏమంటాడు, నీ కుమారుడిని అనిపించుకోవటానికి కూడా నాకు కుదరని పని. మనం చూస్తాం పరిసయ్యుడు సుంకరి చేసే ప్రార్థన కూడా, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక పాపిని అని తను రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తాడు.
మరి అటువైపు పరిచయుడైతే ఓ మహా సెల్ఫ్ రైచియస్నెస్, అంటే తానే భక్తిపరుడని చెప్పుకోవడం మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మరి తాను సాంప్రదాయముగా అవే ఫ్రమ్ తోరా, ధర్మశాస్త్రం లేని వాడిగా, అన్యునిగా తాను వెళ్ళిపోయినటువంటి వాడు, లోకంలో ఉన్నవాడు, అన్యుల్లో ఒకనిగా చేరినటువంటి వాడు, అన్య జనాంగములో బానిసత్వంలో జీవిస్తూ ఉన్నవాడు తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు. ఈజ్ అవర్ కామన్ ఫాదర్. వాళ్ళకే కాదు, మాకు కూడా తండ్రే. ఈ దినాల్లో ఏదో మరి యెహోవా దేవుణ్ణి యేసుప్రభుని కొనేసినట్టు కొన్ని ఈ సాంప్రదాయ క్రైస్తవ బృందాలు తామే ఇంకెవడు రాడు, వాళ్ళు అన్యులండి, నువ్వు అన్యుడు కదా, ఈ దేశంలో పుట్టావు కదా, నీ పూర్వీకులు ఏ దేవుని కొలిసారో అడగొచ్చుగా, నీ పూర్వీకులు తాత ముత్తాతల దగ్గరికి వెళ్ళు వెనక్కి, వాళ్ళు అన్యులండి, నువ్వు కూడా అన్యుడివే. ఇక్కడ ఆ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు నేను అక్కడికే వెళ్తాను, కుమారుడు కాదు అట్ట జీతగాడిగా ఉంచుకోనయ్యా అని చెప్పుకుంటాను. హీ రియలైజ్డ్, కేమ్ బ్యాక్, వెనక్కి వచ్చినట్లు మనం చూస్తాం. వెనక్కి వచ్చినప్పుడు గమనించినప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, బిఫోర్ ద కన్ఫెషన్, తాను ఒప్పుకోవడానికి ముందే, ఆయన డైరెక్షన్ మారినప్పుడే, జీవము కలిగిన దేవుని యొద్దకు వెళ్ళేదనేది తన హృదయంలో ఆలోచించి తన ముఖము ఇంటివైపు తిప్పి ముందుకు వచ్చినప్పుడే ఏం మాటలు లేవు, మాటలా కూడా లేవు. కానీ మరి ఆయన తండ్రి ఎదురుగా వచ్చాడు. ఇక్కడ మనం 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అట్ ద టైమ్ దేర్ వాజ్ నో కన్ఫెషన్, దేర్ వాజ్ నో కన్ఫెషన్. కొన్ని భక్తి నా సాంప్రదాయాల వాళ్ళు చెప్తుంటారు, అయ్యా దేవుని దగ్గర బాగా ఏడ్చి మొరపెట్టుకున్నావా? ఒక్కొక్క ఆయన చెప్తాడు, భలే మొరపెట్టుకుంటున్నాడండి, హృదయం కదిలిచ్చాడండి, కుమ్మరిస్తున్నాడండి, ఒప్పుకుంటున్నాడండి. ఇంకొకడు పోతాడు చెవి పెట్టి ఏమేమి ఒప్పుకుంటున్నాడు అనేది వాడు అంటాడు. బయటకు వచ్చి చెప్తుంటాడు, వీడి జీవితంలో ఏమేమి ఉన్నాయో తెలుసా అని. హృదయంలో ఒక మార్పు కలగగానే, మనసులో ఒక నిర్ణయం కలగగానే తండ్రి వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించి యాక్సెప్టెడ్. సో ఫర్గివ్నెస్ ఈజ్ అష్యూర్డ్. నీవు దూరముగా, దేవునికి దూరముగా, లోకానికి బానిసగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే, నేను నా తండ్రి జీవము గల దేవుని యొద్దకు నేను వెళ్తాను, అక్కడ స్వేచ్ఛ ఉన్నది, ఆ ఇంటిలో సమృద్ధి ఉన్నది, లిబర్టీ ఉన్నది, నేను ఇక్కడ బానిసను అనుకొని తన హృదయంలో యాటిట్యూడ్ ఎప్పుడైతే మారిపోయిందో, ఒక మంచి మాట అంటాడు, వానికి బుద్ధి వచ్చినప్పుడు, దైవజ్ఞానం దొరికినప్పుడు అతను అప్పుడే అంగీకరింపబడ్డాడు. మన జీవితాల్లో కూడా మనం గమనించాల్సినది, ప్రభు యొద్దకు ఒకడు హృదయపూర్వకంగా నిశ్చయించి ఆశతో వస్తున్నాడు అంటే సర్టన్లీ ద పర్సన్ విల్ బీ ఫర్గివెన్. క్షమాపణ పొందుకుంటాడు అంతే. అది దేవుని యొక్క లెక్కలు. క్షమాపణ అనేది దేవుని అధికారం, మంది కాదు. వీడు పరలోకం పోతాడంట సార్, నువ్వు ఆ లెక్కలేసేది ఆయనకి. ఎవరి కొరకు ఆయన రక్తం కార్చెనో, సిలువ వేయబడినో, ఆయన దెబ్బలు తిన్నది, రక్తం కార్చబడినది, సిలువ వేయబడినది నీకోసం అనుకున్నావా? ఎవడు నశించుట ఆయనకి ఇష్టం లేదు. దేవునికి దూరంగా ఉన్న ప్రజలు, నువ్వు అంటావు అన్యుడు అని, ఆయన నావాడు అంటున్నాడు. నువ్వు అంటున్నావు పరాయివాడు అంటున్నావు. ఇంటిలో దుర్వ్యాపారం చేసిన డబ్బులు ఎత్తకపోయి అంటున్నావు. లేదు నా కుమారుడని ఆయన అంటున్నాడు. అంతేకాదు, ఆ యాక్సెప్టెన్స్ మనం ఈ స్థలంలో గమనించినప్పుడు చాలా వివరంగా ఉంది. ఆ యాక్సెప్టెన్స్ ఆయన రాగానే మరి జరిగినటువంటి విషయాలు మనం సూక్ష్మంగా కొన్నే చూద్దాం. ఇక్కడ జరిగినది ఏమిటి అని అంటే,
అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను అని పెద్దవాడికి చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ 22వ వచనంలో క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, ఫీస్టింగ్. రెండవది మనం చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి సంఘటనలు 22వ వచనంలో ప్రశస్త వస్త్రము, ఉంగరము, పాదములకు చెప్పులు. త్రీ థింగ్స్ ఆర్ గివెన్. 3 వస్తువులు ఇవ్వడం చూస్తాం. ఏమిటి అంటే ప్రశస్త వస్త్రము, ఉంగరము, చెప్పులు. ఎప్పుడైతే ఈ 3 ఇస్తామో ఇట్ సేస్ దట్ ద సన్ ఆర్ పర్సన్ కేమ్ అవుట్ ఫ్రమ్ స్లేవరీ. ఇక బానిస కాదు, స్వేచ్ఛ సంబంధించినటువంటి వాడని అర్థం. చాలా గొప్ప అంగీకారము జరిగినది. రెండో వైపు చూద్దాం. ఇక్కడ పెద్దవాడు ఉన్నాడు. పెద్దవాడు విని వాడికి ఒక భయం వచ్చేసింది. ఏమని? మళ్ళీ రేపటి దినమున తండ్రి 2:1 ఉన్న ఆస్తిని పంచుతాడేమో. కుమారుడుగా లీగల్గా హీ వాస్ టేకెన్ ఇన్, సింబాలికల్లీ టేకెన్ ఇన్. ఒక భాగం తీసుకెళ్ళి అమ్ముకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చి మిగిలినంత నాదైతే దీనిలో కూడా డివిజన్ చేస్తాడేమో మా తండ్రి. 2, ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నది నా కష్టార్జితం. దీనిలో ఈ తండ్రి ఆ తప్పిపోయి వచ్చిన కుమారుడికి విందు చేయడానికి ఖర్చు చేస్తున్నాడు ఇష్టానుసారముగా. ఈ 2 విషయాలు మనసు కష్టం కలిగినాయి. నాకున్న దాన్ని ఇక వాడు పోయాడు, నేను ఒక్కడనే హీరోని అనుకుంటే రేపు పొద్దున డివిజన్ మళ్ళీ వస్తుంది. ఏంటంటే లీగల్గా యాక్సెప్ట్ చేస్తున్నాడు, సింబాలికల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. వీడు నాకు నా ఆస్తికి దెబ్బ అనుకుంటున్నాడు. రెండవది ఏమిటి అని అంటే మరి ఇప్పుడు చేస్తున్న ఖర్చు వాడి కొరకు ఆ సంపాదన నేను సంపాదిస్తున్నది ఇప్పుడు అనేటువంటి. అందువలన ఆయన తన యొక్క అసమ్మతిని చక్కగా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంటే పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు అనుకుంటున్నారు ఈ యెహోవా దేవుడు మాకే, దైవ సంబంధించిన మెరిట్స్ అన్నీ మాకే, ఇక్కడ ఉన్నటువంటి ఆనందం అంతా మాదే, ఈ ఆనందాన్ని వాళ్ళు దొంగిలిస్తారేమో. తండ్రి అయిన దేవుడు తప్పక అటువైపు సొంకర్లను, పాపులను తీసుకుంటున్నాడు. అంతేకాదు ఈ ఇంటి వారం అని చెప్పుకునే వారిని కూడా యు ఆర్ ఏ లీగల్ సన్, నో ప్రాబ్లం, మిమ్మల్ని తోసివేయడం లేదు, మీరు కూడా ఉండవచ్చు. అందువల్లనే తండ్రి వచ్చి మనం 28వ వచనంలో అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఇక్కడ కూడా తండ్రి బయటికి వెళ్ళాడు. పరిసయ్యులు, శాస్త్రులు ఉన్న గుంపు దగ్గర కూడా తండ్రే ఎదురు వెళ్ళాడు. రాని నాయన అని బ్రతిమాలకం అంటున్నారు వాళ్ళు. ఈ డైనమిక్స్లో ప్రస్తుత సంఘ జీవితాన్ని మనం గమనించాలి. మనం ఏదో సాంప్రదాయ సభ్యులం, విశ్వాసులం, మాదే సంఘము, క్రీస్తుకు మేమే చెందినవారు, మేమే సంతోషపడతాం, మేమే తన్నుకుంటాం, మేమే ఇది చేస్తాం, ఏదైనా మేమేను. మరేంటి లోక పరిస్థితి ఏంటి? లోకములో దేవుడు ఎవరి కొరకు తన ప్రాణమును పెట్టినాడు, రక్తం కార్చినాడు. అలాంటి దేవునిని మరి వారు అంగీకరించాలి కదా. మనము స్వేచ్ఛ కలిగినటువంటి విశ్వాసులముగా బానిసత్వంలో, లోకము బానిసత్వంలో ఉన్నటువంటి మన సహోదర సహోదరులను కూడా మనం ఆహ్వానించాలి, అంగీకరించాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం కూడా అంగీకరించి ప్రభువులో మరి ఆయన రాకడ కొరకు లోకమును సిద్ధం చేయడానికి మనమందరము దోహదపడాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. మీరు మీ యొక్క ఉద్దేశము, మీ దర్శనంలో మేము పాలిభాగస్తులమై లోకమును సిద్ధపరచుటకు మాకు సహాయం దయచేయండి. అన్యులుగా పిలువబడుచున్నవారు, తప్పిపోయిన కుమారుడుగా ఎంచబడుచున్నటువంటి సుంకర్లు, పాపులు అని ఆ దినమున పిలువబడినటువంటి వారు ఈ దినమున ఎక్కువగా ఉన్నారు.
ప్రభువా వారిని మేము ఇంటిలోనికి ఆహ్వానించి తండ్రి హృదయం తెలుసుకున్న వారమై మేమందరం కలిసి మీ రాజ్యం కొరకు ఎదురుచూచు భాగ్యం దయచేయం. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరి జీవితాలకు ఇప్పుడును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో సంఘమంతటికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు వాక్యోపదేశం చేసినటువంటి పాస్టర్ జాన్ ప్రభాకర్ గారికి సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా కొన్ని విషయాలను నేను సంఘంతో పంచుకోవాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. అవి ఏంటంటే, అధికార మార్పిడి అనేటువంటిది ఎల్లప్పుడూ స్వాగతించదగ్గదే. మేము కూడా మా టర్మ్ అయిపోయిన తర్వాత అధికార మార్పిడి చేయడానికి మేమంతా కూడా ఇష్టంగానే ఉన్నాము. అయితే దాన్ని ప్రాపర్గా చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు ఉన్నటువంటి ఆ 145 సెక్షన్ని ఎత్తివేయడానికి పోలీస్ అథారిటీస్ తోటి, నాయకులతోటి, అందరితోటి మేము మాట్లాడటం జరుగుతుంది. నేనైతే మంచి పరిణామాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. శుభ పరిణామం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎప్పుడు కూడా సంఘంలో ఏక మనసుతో ఏకారాధన జరగాలి అని చెప్పేసి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అంటే చర్చిని వదిలిపెట్టి మనం అటువైపు ఇటువైపు కొంతమంది ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉత్తరం వైపు ఆరాధనలు కూడా జరగట్లేదు. ఎందుకంటే బికాస్ 145 సెక్షన్ ఉంది కాబట్టి అది కూడా ఎత్తివేయడానికి మేము నాయకులతోటి, అధికారులతోటి మాట్లాడుతున్నాం. త్వరలో అది ఎత్తివేస్తారు. మంచి పరిణామం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏక మనసుతో మనం చర్చిలోకి వెళ్ళి ఏకారాధన జరిపించుకోవాలని చెప్పేసి నేనంతా ఇష్టపడుతున్నాను. ఈ విషయంలో మనకి చాలామంది మన సంఘస్థులు, సంఘ నాయకులు, పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు. వారు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ సంఘపక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరలోనే మంచి వార్త, శుభవార్త మనం వినబోతూ ఉన్నాం. ఆరాధన మనం చర్చిలో జరిపించుకుంటాము అని చెప్పేసి నేను ఆశతోటి మీకు అందరికీ మరొకసారి క్రీస్తు నామంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.